శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్లోని కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. సంస్థ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి, నంబూరు రవి మాట్లాడుతూ ఈ సృష్టిలో తయారు చేయలేని వస్తువు రక్తం మాత్రమేనన్నారు. అందరూ రక్తదానం చేస్తే ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో చైర్మన్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సత్తిరెడ్డి, మార్కెటింగ్ హెడ్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మా మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పడడం జరిగింది. ఇది చాలా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది రక్తం డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. రఘుమారెడ్డి గారికి మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ విధంగానే ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా సామాజిక సేవలు కూడా ముందు ఇంకా ఎక్కువ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గుర్రం రఘుమారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఒప్పల్లోని మా కార్పొరేట్ ఆఫీస్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సృష్టిలో తయారు చేయలేని వస్తువు ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో రక్తం లేక విలవిల్లాడుతున్నారు. యాక్సిడెంట్లో రక్తం కోల్పోయిన వాళ్ళు కానీ, ఆపరేషన్ టైంలో రక్తస్రావం అయిన వాళ్ళు కానీ, తలసేమియాతో బాధపడే వాళ్ళైనా కానీ చాలా రక్తం అవసరం ఉంది. ఇప్పుడు ప్రధాన సమస్యగా ఈ రక్త లభ్యత అనేది ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యాజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్లోనే కాదు సామాజిక సేవలో కూడా ముందుంటామని నిరూపించే విధంగా ఈరోజు మా మార్కెటింగ్ మిత్రులందరికీ పిలుపునివ్వటం జరిగింది. అంతే ఉత్సాహంతో మా మార్కెటింగ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు రక్తదానం చేసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు రక్తదానం చేసిన మా మార్కెటింగ్ మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా బర్త్డే సందర్భంగా ఇవాళ నాకు తెలియకుండా మా అసోసియేట్స్ కానీ మార్కెటింగ్ హెడ్స్ కానీ ఈ పెద్ద ప్రోగ్రామ్ ఒకరు ప్రిపేర్ చేశారండి. బాగా అయింది రక్తదానం అనేది. నేను చాలా రుణపడి ఉంటాను. ఇచ్చిన ప్రతి ఒక్క రక్తబొట్టు గురించైనా మేము కష్టపడుతూనే ఉంటాం. ఇట్లాంటి సోషల్ కాజ్ గురించి మేము ఇంకా ముందు ఇంకా కష్టపడతాము. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను.